ఏపీలో చంద్రబాబు పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బాబు మోసాలను నిలదీస్తే ఎదురుదాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. గతంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఒకే కులంలో ఒకరిపైకి మరొకరిని ఉసిగొల్పుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షపై ఏపీ సర్కారు అవలంబిస్తున్న తీరు పట్ల విపక్ష నేత వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతియుతంగా చేపట్టిన దీక్షకు భారీగా పోలీసులను ఎందుకు పంపారని ఆయన ప్రశ్నించారు. మాట తప్పింది, మోసం చేసింది చంద్రబాబు నాయుడే అని అన్నారు. హామీల అమలు కోసం ప్రశ్నిస్తే ఎదురుదాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హామీని అమలు చేయమని కోరితే దాన్ని లా అండ్ ఆర్డర్ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముద్రగడ గారు తన గ్రామంలో తన ఇంట్లో దీక్ష చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయండి అని చెప్పి దీక్ష చేస్తూ ఉన్నాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా డీల్ చేశారంటే ఏకంగా విపరీతంగా పోలీసులను పంపించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను సైతం లెక్క చేయకుండా పోలీసులతో కొట్టించారు. అసలు వీళ్ళ మనుషులే పోలీసులే ఎక్కువ, వాళ్ళు ఉండేదే తక్కువ. చివరికి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిందన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు. నచ్చని మీడియా ప్రసారాలను ఆపివేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని, ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజని వైఎస్ జగన్ అభివర్ణించారు. తమిళనాడులో కూడా ఛానళ్లు ఉన్నాయి, డిఎంకేకు ఛానళ్లు ఉన్నాయి, ఏఐడిఎంకేకు ఛానళ్లు ఉన్నాయి. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఛానళ్ళు ఎవరు రద్దు చేయరు, ఎవరు కట్ చేయరు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా అప్పుడు కూడా చాలా మీడియా సంస్థలు వ్యతిరేకంగా కూడా ఉండేటివి. కానీ ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ మీడియా ఛానళ్లను కట్ చేయడము, ఆ మీడియా ప్రచురణలోకి రాకుండా చేయడము, ఆ మీడియా టీవీ ఛానళ్లను రద్దు చేయడము, కట్ చేయడం ఎప్పుడు చేయలేదు. ఇటువంటి కొత్త సాంప్రదాయం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు. మాట ఇచ్చి తప్పింది చంద్రబాబేనని, మోసం చేసింది కూడా చంద్రబాబేనని వైఎస్ జగన్ విమర్శించారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలు తిరగబడకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు. బాబు మోసాలపై అందరూ కలిసికట్టుగా నిరసనలు తెలపాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిలో ఆ రేసులో ఉన్న అభ్యర్థి కానీ ఏదైనా మాట చెబితే ఆ మాట మీద తాను నిలబడకపోతే మోసం చేసే కార్యక్రమం జరిగితే ప్రజలు తిరగబడతారు అన్న భయం రావాలి. అప్పుడే ఆ నాయకుల్లో ఆ భయం వచ్చినప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఆ భయం రావాలి అని అంటే ప్రజలు ఈ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తిరిగినప్పుడల్లా ప్రజలు ఎప్పుడైతే చీపుర్లు చూపిస్తారో అప్పుడు ఈ నాయకులకు భయం అనేది కలుగుతుంది. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తుని ఘటనను సిబిఐకి అప్పగించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. నీ చేతుల్లోనే అధికారం పెట్టుకొని, సిఐడి అన్నది నీ చేతుల్లోనే పెట్టుకొని, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది నీ చేతుల్లోనే పెట్టుకొని, నీకు నచ్చని వ్యక్తులందరినీ దొంగ కేసులు పెట్టి ఇరికించడం ధర్మం కాదు, న్యాయం కాదు. నిజంగా నీలో నిజాయితీ ఉంటే మ్యాటర్ సిబిఐకి అప్పచెప్పు. ఢిల్లీ నుంచి వస్తారు, నిజాయితీగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వం సిఐడి పేరుతో దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు వైఎస్ జగన్. ఒక సామాజిక సమస్యను రాజకీయం చేసి శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించడం దారుణమన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని జగన్ డిమాండ్ చేశారు.